పేరు ఎంపీ పుల్లయ్య మాదిగ. మాది అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుల్ని మరియు కూడేరు మండలం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు మరియు మా అనంతపురం జిల్లా ఇన్ఛార్జి వర్యులైనటువంటి చిన్న సుబ్బారామారాయణ గారి అదే సూచన మేరకు అనంతపురం జిల్లా నుంచి హలో దళిత చలో హైదరాబాద్ కార్యక్రమానికి దాదాపుగా 5,000 మంది దాకా రావడం జరిగింది. ఈ యొక్క హలో దళిత చలో హైదరాబాద్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరికీ భారతదేశ మాదిగ ఉపకులాల వారికి అందరికీ కూడా తెలిసిన విషయమే. గడిచిన నెలలో మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయ్ గారి పైన ఒక లాయరు వాదనలు వినిపిస్తూ అసహనానికి లోనై ఆయన ఒక బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఆయన బూటు తీసి ఇసిరేసి ఆయన అగౌరవపరిచిన దానిపైన ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరియు మానవ హక్కుల సంఘం కానీ ఎక్కడ కానీ సుమోటో కేసు కానీ లేదా బార్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో జీవిస్తున్న 59 షెడ్యూల్ కులాలకే కాదు అగ్రవర్గాల పేదవారికి కూడా అన్యాయం జరిగితే వారి పక్షాన న్యాయ పోరాటం ఆత్మగౌరవ పోరాటం చేసే ఏకైక నాయకుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు. మాదిగల ఆరాధ్య దైవం మన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు అని చెప్పి తెలియజేయడానికి ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపై జరిగిన దాడిపైన ఎంచుకున్న ఈ యొక్క మాదిగల మన ఆత్మగౌరవ పోరాటమే నిదర్శనం అని చెప్పి ఈ సభకు వచ్చిన సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కావున ఈ సభ ఏదైతే మాదిగ ఉపకులాలతో కలిసి అన్నగారు ఈ యొక్క ఆత్మగౌరవ మహా ప్రదర్శన ర్యాలీకి పిలుపునివ్వడంతో మన తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల నుంచి కూడా తరలిరావడం అన్నగారి పిలుపుకు ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా ఇంత ఒక స్వేచ్ఛగా ఆయన మాటను స్వీకరించి స్వచ్ఛందంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరున నా సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలైనటువంటి 59 షెడ్యూల్ కులాల వారికి కూడా ఎవరి మీదన్నా కానీ ఎటువంటి దాడి చేయాలన్నా విమర్శ చేయాలన్నా ఆత్మగౌరవాన్ని కించపరిచినా కూడా మన తరపున పోరాడేకి ఏకైక నాయకుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఉన్నారని చెప్పి యావత్ భారతదేశంలో మనువాదులైతేనేమి అగ్ర కులాల వారైతేనేమి గ్రహించాలి. రాబోయే రోజుల్లో కృష్ణ మాదిగన్న గారి పిలుపుకు ఎంత వరకైనా పోతాము, ఎంత ఉద్యమాన్నైనా చేయడానికి మాదిగ ఉపకులాలు మరియు 59 షెడ్యూల్ కులాల వారు కూడా సిద్ధంగా ఉన్నారు అన్న మాటను ఏకీభవించి ఒక దైవ నిర్ణయంగా భావించి కూడా ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ అనంతపురం జిల్లా నుంచి మరి ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గం యారికి నుంచి మేము దాదాపుగా 60 మంది దాకా ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ర్యాలీకి రావడం జరిగింది. జిల్లాని పద్మశ్రీ రోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర అన్నగారు పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు లోపిటి తేజేశ్వరరావు, అలాగే మన్యం జిల్లా అధ్యక్షులు బోసు మన్మథరావు, మేళ జోగారావు, అలాగే మాదిగ దండాసి నాయకులు దుర్యోధన నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు అనేక మంది ఈ యొక్క ఇందిరా పార్కు రాష్ట్ర రూపంలో ధర్నాలో పాల్గొనడానికి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడి మరి యావత్తు ప్రపంచంలో ఉన్న దళితులపై జరిగిన జాడిగా మీ ఎంఆర్పీఎస్ అభివర్ణం ఇస్తున్నది. ఎందుకంటే మరి భారత రాజ్యాంగంలో ఒక ఉన్నత పదవులు ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మరి భారతదేశ ఎన్నికల కమిషనర్, అలాగే భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఇలాంటి భారతదేశ రాజ్యాంగ పదవులకి మరి
మరి వచ్చిన సిజేఐ గారిని మరి ఒక అడ్వకేట్ షూతో దాడి చేయడం చాలా దారుణమని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ దేశంలో సెక్యూరిటీ లేదంటే సాధారణ దళితుల పరిస్థితి ఏంటి, సాధారణ మనిషి పరిస్థితి ఏంటని మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు యావత్తు మరి ప్రపంచంలో ఉన్న దళిత నాయకులకి వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్న ఈ ఉద్యమం మరి ఆ 4 రాష్ట్రాల నుంచి మరి అనేక మంది తరలి వస్తున్న పరిస్థితి. మరి ఆయన్ని మరి ఎవరైతే మరి మరి సిజేఐ మీద దాడి చేశారో అతను ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికి మరి చాలా రోజులు అవుతా ఉన్నది, 25 రోజులు అవుతా ఉన్నది. ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని మేము మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము అడుగుతూ ఉన్నాం. మరి ఎప్పటికైనా అరెస్ట్ చేసి ఆయనకి కఠిన కారాగార శిక్ష వేయకపోతే మరి ఎంఆర్పిఎస్ మరి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా మరి ఢిల్లీ కూడా తరలి వస్తాం, ఢిల్లీలో కూడా బుద్ధి చెప్తామని నేను సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదు. మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి మాదిగపల్లె, మాలపల్లె, రెల్లిపల్లె, దండాసిపల్లె తిరుగుబాటు చేస్తామని సభాపూర్వకంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి కొద్దిసేపట్లో మా దేవుడు, మా యొక్క జాతీయ నాయకుడు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు రాబోతూ ఉన్నారు. మరి ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఎంఆర్పిఎస్ జాతీయ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం పనిచేస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు తొత్తలమూడి శ్రీనివాస మాదిగ, నేను శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. తేజేశ్వరరావు మాదిగ, శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు. ఈరోజు మా దేవుడైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఇక్కడ మా జిల్లా నుండి అనేక మంది ఇక్కడ మనము హైదరాబాదు ఈ మహారాలికి చేరుకోవడం జరిగింది. ఈ మహారాలికి మేము ఎందుకంటే చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడికి నిరసనగా దేశం మొత్తం ఈరోజు హైదరాబాద్ చూసేలా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మా అన్ని జిల్లాలతో పాటుగా మా ఇన్ఛార్జి గారితో కూడుకొని మా జిల్లా నుండి వచ్చాము. తక్షణమే ఎవరైతే చీఫ్ జస్టిస్ మీద దాడి చేసి బూట్ కలిసడానికి అరెస్ట్ చేసి కఠిన కారాగార శిక్ష వేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీని ఢిల్లీ వరకు కొనసాగిస్తామని దీన్ని మేము తెలియజేసుకుంటున్నాం. నాయుడు నందాస్వ నియోజకవర్గ నాయకుడు మాట్లాడుతున్నాము. ఈరోజు దళితులపై దాడుతున్న చూస్తుంటే ఎక్కడ కూడా తీరని అన్యాయం జరుగుతుందని ఎప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తిని దాడి చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడాను ఎస్సీ వర్గంలో ఉన్న ప్రతి ఉప కులాలు, అన్ని కులాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసి ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశంలో 120-133 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 30 కోట్ల నుండి 40 కోట్ల వరకు కూడా ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. కనీసం కూడా ఈరోజు జాతి మొత్తం కూడా యావత్ జాతి కూడా మన భారతదేశం వైపు చూసి ఎస్సీ కులాల వైపు ఎవరైనా దాడి చేయాలంటే ఏది భయపడాలనే విధంగా నేను కోరుచున్నాను. ప్రభుత్వాన్ని కూడా ఒకటే హెచ్చరిస్తూనే ఉన్నాము. 30 నుండి 40 కోట్ల మంది మేము జనాభా ఉంటే ఈరోజు మా నాయకుడిపై దాడి జరిగితే మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు వెనకుండి ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇలాగే జరిగితే ఇంకొక యుద్ధమే వస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాము. మేము ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద దాడి చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేసి తక్షణమే శిక్షించాలని చెప్పేసి కోర్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ! జై మాదిగ! జై మాదిగ! జై మాదిగ! నేను మన్యం జిల్లా ఇన్ఛార్జి, పేరు కోస్ మన్మథరావు మాదిగ, మన్యం జిల్లా ఇన్ఛార్జి. ఈ దేశంలో దళితులు అనేవాళ్ళు ఈ దేశానికి, భారతదేశానికి ప్రధానమంత్రి అయినా, ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు లాంటి వ్యక్తి అయినా, రాష్ట్రపతి ముర్మా అయినా, నారాయణ గారు అయినా, ఈరోజు గవాయి గారు అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ ప్రధాన న్యాయమూర్తి అయినా ఈ దేశంలో ఈ వివక్షత, ఈ అస్పృశ్యత, ఈ అంటరానితనం, ఈ వివక్షత అనేది ఆర్థిక వివక్షత, సామాజిక వివక్షత పోవడం లేదు. ఇది పోవాలి. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలవగానే నిజమైనటువంటి సామాజిక న్యాయం అనేది జరగాలంటే 1950
భారత రాజ్యాంగంలో పొందపరిచినప్పుడు కూడా ఈరోజు భారతదేశంలో మన వ్యవస్థ ఇంకా ఈ వివక్షత అనేది కొనసాగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి కావాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా న్యాయం జరగనప్పుడు సామాన్యమైనటువంటి దళిత ప్రజలకి ఏ రకమైనటువంటి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ దేశంలో కుల వివక్షత అగ్రానితనం పోవాలి, సామాజిక వివక్షత పోవాలని నిజంగా కోరుకుంటూ ఏ సుప్రీంకోర్టులో అయితే ఏ న్యాయమూర్తి ఏ లాయర్ అయితే చెప్తూ ఇంతవరకు ఆయన మీద కేసు నమోదు కాలేదు, ఆయన తక్షణమే అరెస్ట్ చేసి మరి దళితుల ఆత్మగౌరవానికి కాపాడాలని కోరుకుంటూ పద్మశ్రీ మంద కృష్ణమాజీ గారి నాయకత్వంలో ఆయన నాయకత్వంలో ఈరోజు భారీ ర్యాలీ హైదరాబాద్లో జరుగుతుంది. మరి భారతదేశం చూసేటట్లుగా మరి భారతదేశంలో అన్ని దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాజన ప్రింట్ మీడియా గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎంఎస్పీ జాతీయ నాయకులు శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జి మాట్లాడుతున్నాను. ఈనాడు దేశంలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటే న్యాయస్థానం న్యాయమూర్తి పైన దాడి చేయడం అనేది ఆయన వ్యక్తిగతమైనది కాదు, దళిత మానవాళికందరూ కూడా ఇది తీరని మచ్చగా, తర్వాత అదేవిధంగా అవమానకరంగా, అదేవిధంగా మాకు దళితులకు మరి అవమానపరుస్తూ మా యొక్క హక్కులను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క హిందూ సమాజం అంటే హిందూ భావజాలం ఇక్కడ పనిచేస్తుంది ఈ దేశంలో. ఇది లౌకిక రాజ్యం అంటున్నారు, డెమోక్రసీ అంటున్నారు, లౌకిక రాజ్యం లేదు అని మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఇది అనువాదం ఇక్కడ పరిపాలిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మా ప్రియతమ నాయకుడు మందకృష్ణ అన్నగారు పోరాటము ఇది దళితుల పోరాటం, ఇది దేశ మానవాళి అందరూ కూడా మరి హర్షించదగినది. ఇది మేమందరం కూడా దళితులము ఇంకా ఎంతకాలం మరి అవమానపడుతూ ఈ యొక్క సమాజంలో బతకాలనేటువంటి ప్రశ్న మాకందరికీ మరి నెలకొల్పింది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఈ భారతదేశంలో మరి 30 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దళిత సమాజానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయి, ఎలాంటి న్యాయం మాకు ఇస్తుందని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఇది కానీ రూపమాపోతే భవిష్యత్తులో జరిగేటువంటి అనేక ఉద్యమ పోరాటంలో మా వంతు మరి ఏదైతే పోరాటం తీసుకున్నామో ఆ పోరాటంలో మీరు పరికాక తప్పదు. హిందూ సమాజాన్ని అలాగే హిందూ భావజాలాన్ని కూడా అనగదొక్కేటువంటి పరిస్థితుల్లోకి మేము ముందుంటామని తెలియజేస్తూ మా నాయకుడు చేస్తున్నటువంటి ఈ పోరాటం సామాజిక న్యాయమైనది. మేము నిరంతరము ఆయన అడుగుజాడలు నడుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మేము నడుస్తూ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ భారతదేశంలో దళితులు 40 కోట్ల మంది ఉన్నారు. అయితే 40 కోట్ల మందికి అంటే అవమానం జరిగింది. రోజు ఎందుకు జరిగింది అంటే గవాయి పైన రాకేష్ కిషోర్ అనేటువంటి న్యాయవాది దాడి చేయడం జరిగింది. దీన్ని ఖండించున్నాం. ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి. శిక్ష పడేంత వరకు పద్మశ్రీ గారి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు బాధితులు చేస్తున్నటువంటి ఈ పోరాటము యావత్ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు చేసినటువంటి ఈ పోరాటం ద్వారా ప్రభుత్వాలు స్పందించాలి, గవాయిని శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మొదటగా జయ మందకృష్ణ మాదిగ గారు ఈరోజు కుల అహంకారంతో దళితుల మీద చెప్పేసడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఒక సామాన్యుడి మీద ఒక చెప్పు చెప్తేనే చాలా బాధాకరంగా అట్రాసిటీ కేసు పెట్టడానికి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. అలాంటిది ప్రధాన న్యాయమూర్తి గవాయి మీద గారి మీద చెప్పు వేసడం, వాసవిక దాడి చేయడం అనేది చాలా అసభ్యకర విషయం అయింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నాము, బహిరంగ నిరసన వ్యక్తం చేస్తున్నాము. దీన్ని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా దీనిని ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దీన్ని దృష్టి తీసుకొచ్చి దీన్ని మీరు ఖండించాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి జరిగినటువంటి దాడిని మీరు ఖండించి ఆయన శిక్షించాలని